ప్రియ పరలోకమున్న తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాను నాయన. వచ్చిన మేము ఇక్కడ వినబడుతున్న మాటలను విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఆ మాటల్లోని జ్ఞానాన్ని గ్రహించి మాలో ఉన్న తప్పులను సరిచేసుకునే భాగ్యం దయచేయి తండ్రి. మేమందరం కూడా ఇక్కడికి ఇలా వచ్చి నిలబడ్డామంటే అది నీ యొక్క కృప తండ్రి. నీ కృప చేతనే మేమందరం కూడా ఇలా సంతోషంగా జీవించగలుగుతున్నాం నాయన. నువ్వు ఇచ్చిన కృపకు, నువ్వు మాకు ఇచ్చిన ఏ లోటు లేని మంచి జీవితానికి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతలు తండ్రి. అదేవిధంగా మేమందరం కూడా నువ్వు నిత్య రాజ్యానికి చేరాలనే ఆశ కలిగి ఉన్నాం నాయన. ఆ ఆశ నెరవేరే భాగ్యం దయచేయి తండ్రి. అపవాదికి లోబడిపోతూ నీకు దూరమయ్యే స్థితిలో మేము ఉన్నాం తండ్రి. వాక్యంతో మమ్మల్ని మేము సర్దుకుంటూ ఆ మహాలోకానికి చేరే భాగ్యం ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయమని, మాకేమైనా అవసరతలు ఉంటే అవి నీ చిత్తమైతే వాటిని తీర్చగలిగే ధన్యతలో మేము ఉండటానికి నీ కృప సహాయం ఎల్లవేళ్ళ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అండ్ అందరికీ వందనాలండి. మనం ఆదికాండం మొదటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. మేము చదివేసుకుంటాం, మాకు వచ్చు అని అనుకోవచ్చండి. కానీ మనం రీసెంట్గా న్యూ ఇయర్ నుంచి ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున నేర్చుకుంటూ వస్తున్నా. మళ్ళీ ఇప్పుడు వింటుంటే టీవీలో చూస్తూ వింటుంటే ఎలా ఉందండి? అంతే కదా, ఎంత నేర్చుకున్నా కూడా మనకి విషయం అనేది రోజు కొంచెం లోతుగా అర్థమవుతుందే తప్ప నేర్చుకోవడంలో తప్పేమీ లేదండి. మనం ఇప్పటి వరకు నోవాహు జలప్రలయం వరకు వచ్చాం. 6 అధ్యాయాలండి. అవునండి, 6 అధ్యాయాలు, 1 నుంచి 6 అధ్యాయాలు చూసామండి. సృష్టిక్రమము, ఆదాము హవ్వల్ని చేయటం, అదేవిధంగా కయీను యొక్క తన సహోదరుని హేబేలు కయీను వాళ్ళు చేసిన దేవునికి చెప్పండ్లు, దానిలో కయీను తప్పిపోవడం చూసుకుంటూ వచ్చాం. నరుల హృదయము బాల్యం నుంచి చెడ్డది, అది దేవునికి చాలా ఇబ్బందిగా ఉంది. దాని గురించి అయినా సృష్టి మొత్తాన్ని నాశనం చేసి మళ్ళీ కొత్తగా నూతన పరచాలి అని అనుకున్నారు. దానికోసమే జలప్రలయం అనేది తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ జలప్రలయం దేవుడు తెస్తాను అని చెప్పి నోవాహుని ఓడ చేయమన్నారు. మరి ఓడ అప్పటికప్పుడు అయిపోయిందండి. ఓడ చేయడం అనేది అప్పటికప్పుడు అయిపోలేదు, కొన్ని సంవత్సరాలు పట్టింది ఓడ చేయడానికి. ఇది నేను ఎలా చెప్పగలను కొన్ని సంవత్సరాలు పట్టిందని? ఆదికాండం 5వ అధ్యాయం చివరేమో నోవాహు వయసు 500 ఏండ్లు గలవాడే షేమును, హామును, యాపేతును కన్నారు అని చెప్పి చూస్తామండి. 6వ అధ్యాయం అంతా దేవుడు ఓడను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కొలతలు, ఆ ఓడలోకి వచ్చే జంతువుల గురించి చెప్తారు. 7వ అధ్యాయం స్టార్టింగ్కి వచ్చేసరికి ఇక్కడ నోవాహు వయసుతోనే దేవుడు జలప్రలయాన్ని నోవాహు వయసుతో లింక్ చేసి చెప్తారండి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళేసరికి అతని వయసు ఎంతో తెలిసిద్ది. అప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు ఓడన చేశారో తెలుసుకుందామండి. 7వ అధ్యాయం స్టార్టింగ్ ఫస్ట్ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. యెహోవా దేవుడు అంటున్నాడండి, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండితివి. తరములోనే ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడంట దేవునికి. ఇక్కడ మనం అందరం ఉన్నామండి. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇదే అప్పుడున్న పరిస్థితి అనుకోండి. నోవాహు చుట్టూతో ఉన్న వాళ్ళందరూ అనుకోండి. ఇక్కడ ఎన్ని తరాలు ఉన్నాయండి? ఒక్కొక్కరిగా ఒక్కొక్క వయసు. అవునండి, 10 లోపోళ్ళు ఉన్నారు, 10 నుంచి 20 లోపోళ్ళు ఉన్నారు, 20 నుంచి 30, మళ్ళీ 30 నుంచి 40, 40 నుంచి 60, 60+ వాళ్ళు కూడా ఉన్నారండి. అవునండి, నోవాహు ఉన్న తరంలో అంటే ఎన్ని వేల మంది ఉంటారు? ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడంట దేవునికి. అన్ని వేల మందిలో, అంతమందిలో ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడంట. ఇక్కడ ఉన్న మన 20 మంది లేకపోతే 15 మందిలో మనమే
ఒక్కళ్ళే నీతిమంతులుగా కనిపిస్తే, మనందరిలో ఒక్కళ్ళే కనిపిస్తే దేవునికి ఎలా ఉంటుందండి? ఆ సిచ్యువేషన్, నోవాహు సిచ్యువేషన్ మన దగ్గరే ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? రండి రండి అని అందరూ పిలుస్తున్నా ఎవ్వరూ రారు. కానీ నీతిమంతుడిగా ఎంచబడిన నోవాహు ఒక్కడే ఓడలోకి వెళ్తాడు. మిగిలిన వాళ్ళందరూ జలప్రళయం వచ్చేసింది. అప్పుడు ఓడ దగ్గరికి వెళ్ళి మేము వస్తాం అంటే ఇదేమన్నా బస్సా అండి? వెళ్ళే బస్సు ఆగుతానికి కాదు కదా. డోర్లు దేవుడే క్లోజ్ చేశాడు అక్కడ. కాబట్టి చాలా కష్టమైపోతుంది. నేను ఒక్కడే, ఆయన లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ దేవుడు ఏది చేసినా, ఏది చేయాలనుకున్నా ఆయనకంటూ ఒక ప్రణాళిక అనేది ఉంది. ఆ ప్రణాళికలోనే నోవాహు ఒకడు. నోవాహుకి ముందే వాళ్ళ తండ్రి గారు పేరు పెట్టాడు, నెమ్మది కలుగ చేయువాడు అని. అవును కదండి. ఇతన్ని బట్టి దేవుని కోపం చల్లారుతుందేమో అని చెప్పి నోవాహుకు నెమ్మది అనే పేరు తన తండ్రి పెట్టారు. ఈయనొక్కడే నీతిమంతుడు ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన ఇంట్లో వాళ్ళు నీతిమంతులు కారండి. ఆయనను పట్టి, నోవాహును పట్టి నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. కానీ నోవాహును బట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఓడలోకి వచ్చారండి. అది చాలా గ్రేట్. ఆయన మాటకు వాళ్ళు అక్కడ విలువిచ్చారు. ఇప్పుడున్న మన పరిస్థితి అనుకోండి, వర్షం ఏది, ఓడంటావేంటి? అసలు అంతవరకు ఏమైనా వాహనాలు ఉన్నాయా? పోనీ ఏ వాహనాలు లేవు. పోనీ ఓడ ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళల్లో ఉండాలి. నీళ్లు లేవు. నీళ్ళు లేకుండా ఓడ కట్టావు. జంతువులన్నీ వస్తాయి అంటున్నావు. ఆ ఓడలోకి మమ్మల్ని రమ్మంటున్నావు. ఏంటి పరిస్థితి? అబ్రహాం చూసాం కదండి పొద్దున. దేవుడు మాట విని, అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా వెళ్ళిపోయాడు. ఆయన మాట విని ఆయన వెనుక ఆయన భార్య వచ్చింది. ఇక్కడ నోవాహు పరిస్థితి కూడా అంతే కదండి. దేవుడు చెప్పాడు, వర్షం ఎన్నో ప్రళయం వచ్చింది, ఓడ కట్టుకోండి, అందులోకి వెళ్ళండి, జంతువులన్నీ వస్తాయి మీ దగ్గరికి అని చెప్తే వినసక్యంగా నమ్మసక్యంగా మాత్రం లేదు. కానీ దానికి తన భార్య ఒప్పుకుంది, 3 కుమారులు ఒప్పుకున్నారు. 500 సంవత్సరాలు అంటే ఎంతో మంది పిల్లలు ఉంటారండి. కానీ 3 పిల్లలే ఒప్పుకున్నారు. 3 కోడళ్ళు, ఆ కుమారుల యొక్క భార్యలు, మొత్తం 8 మంది మాత్రమే ఆ ఓడలోకి రావడం అనేది జరిగింది. ఆయన ప్రవర్తనను బట్టి 3 వచ్చారండి. అంతమంది పిల్లల్లో 3 వచ్చారు. అయితే మిగిలిన వాళ్ళు ఉన్నారని ఇక్కడ రాయబడలేదు. కానీ మనం ముందు చూస్తున్నాం కదండి ప్రారంభ అధ్యాయుల్లో. ఇంకనూ కుమారులు కుమార్తెలు ఉన్నారని ప్రతి ఒక్కరి గురించి చదువుకుంటూ వచ్చాం కదా. 2వ వచనం అండి, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను. ఇదేంటండి? మనం 6వ అధ్యాయంలో చదువుకున్న ఏమని, ఒక్కొక్క జాతిలో నుంచి 2 చొప్పున, ఆడది మగది 2 చొప్పున తీసుకురావాలి అని చెప్పారు. మరి 7వ అధ్యాయంకి వచ్చేసరికి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7 అని చెప్తున్నారు. ఎందుకని అంటారు? కిందకి వెళ్తే తెలిసిద్దండి. పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను, పవిత్రము కానివి మాత్రం 2. ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ప్రతి జీవము కూడా నశించిపోకుండా ఉండాలి అంటే అవన్నీ ఓడలో నోవాహు దగ్గర భద్రం చేయబడి ఉండాలి. కాబట్టి పవిత్రములు కానివి, అదేవిధంగా ఆకాశంలో ఉండే పక్షులు, ప్రతి దాన్ని కూడా తన దగ్గర ఉంచుకోమని చెప్పారండి. ఎందుకనగా 4వ వచనం, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. వారం రోజుల ముందే చెప్తున్నాడు, అంతా రెడీ చేసేసుకోమని సిట్రేట్ చేస్తున్నాడు దేవుడు వాళ్ళని. 40 రాత్రులు 40 పగళ్ళు కూడా ప్రచండ వర్షము, భూమి మీద వర్షమును కురిపిస్తాను అని చెప్తున్నారండి. 5వ వచనం,
తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తును చేసెను. దేవుడు ఏదైతే చెప్పాడో అది మొత్తం నోవహు చేసేసాడండి. మొత్తం 6వ వచనం, ఆ జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లు కలవాడు. ఎన్ని సంవత్సరాలండి? 5వ అధ్యాయం ఎండింగ్ లో 500 సంవత్సరాలు. 7వ అధ్యాయం స్టార్టింగ్ లో ఎన్ని సంవత్సరాలండి? 600 సంవత్సరాలు. ఒక 5వ అధ్యాయం ఒక్కటే 100 సంవత్సరాలు, 6వ అధ్యాయం ఒక్కటే 100 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ 100 సంవత్సరాల్లో తన చుట్టూ ఉన్న వారందరికీ దేవుని గురించి, వచ్చే జలప్రళయం గురించి చెప్పాడు. ప్లస్ ఓడను కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టేదని మనకు పర్టికులర్గా అయితే లేదు, కానీ కొన్ని సంవత్సరాలు మాత్రం పట్టింది. 100 సంవత్సరాల తర్వాత ఏడవచనం అండి, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఆ వచ్చే ప్రళయాన్ని తప్పించుకోవడానికి అతని యొక్క నోవహు యొక్క భార్య, అతని కుమారులు, కోడళ్ళు అందరూ ఓడలోకి రావడం జరిగిందండి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నింటిలోను మగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. నోవాహు వెళ్ళి అన్నింటిని జంతువులన్నింటినీ తీసుకురాలేదండి. అవే నోవాహు దగ్గరకు వచ్చినాయి ఓడలోకి ప్రవేశించడానికి. జతలు జతలుగా పవిత్రమైనవి, పవిత్రము కానివి. మనకి పవిత్రమైనవి ఎక్కడ కనిపిస్తుందండి? దేవుడు సంఖ్యాకాండంలో లేవికాండం అండి. అక్కడ మనుషులు ఏం తినాలో ఏం తినకూడదు అని చెప్పి పవిత్రమైనవి పవిత్రము కానివి అని చెప్పి విభజిస్తారు. వారికి అక్కడ లెక్క చెప్తారు ఎలా తినాలి ఎలా తినకూడదు అనేది. మనకు అక్కడ పవిత్రమైనవి ఏంటో తెలుస్తుందండి. ఓడలోకి జంతువులన్నీ వచ్చినాయి. ఇక్కడ మనం అందరం సామరస్యంగా కూర్చొని ఉన్నాం. జంతువులన్నీ ఇక్కడ పెడితే సామరస్యంగా ఉంటాయా? ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే ఉండవు, కానీ నోవాహు గారి సమయంలో మాత్రం ఎందుకని ఉన్నాయంటారు? దేవుని ఆజ్ఞ ప్రకారం అవన్నీ ఓడలో ప్రవేశించాలి కాబట్టి ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు అవి పచ్చని మొక్కలే వాటికి ఆహారం. అంతేగాని ఒక జంతువు ఇంకొక జంతువుని తినే అధికారం కానీ ఆజ్ఞ కానీ వాటికి అప్పుడు లేదు కాబట్టి సామరస్యంగా వచ్చి అక్కడ ఉన్నాయి. నోవాహు సమయానికి వాటికి ఆహారం ఇస్తే ఆహారం తింటూ అలా అవి ఆ ఓడలో నోవాహుతో పాటు ప్రయాణం చేసేయండి. 10వ వచనం అండి, 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. వీళ్ళు ఓడలోకి 7 రోజుల ముందే వెళ్ళిపోయారు. 7 దినములైన తరువాత ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ రోజు. ఖచ్చితమైన రోజు కూడా దేవుడు రాయించడం జరిగిందండి. నోవాహు వయసుతో పాటు జలప్రళయాన్ని మనకు వివరించడం జరిగింది. ఇతని వయసుతోనే ఏ రోజు ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్పడం జరిగిందండి. అయితే ఈ జలప్రళయం వస్తుందని చెప్పి నోవాహు తన చుట్టూ ఉన్న వారందరికీ చెప్పాడండి. సుమారు 100 సంవత్సరాలు దేవుడు చెప్పిన తర్వాత 100 సంవత్సరాల సమయం పట్టింది. ఆ 100 సంవత్సరాల సమయంలో ఎంతమంది చెప్పుంటాడండి నోవాహు, ఇలా జలప్రళయం వస్తుంది, అందరూ ఓడలోకి రండి, నేను ఓడను నిర్మిస్తున్నాను అని చెప్పి. అయినా ఎవ్వరూ వినలేదు, ఎవ్వరూ ఓడలోకి రాలేదు. ఆకాశపు తూములు మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను. మహా అగాధ జలములు, అగాధము అంటే బాగా లోతుగా లోపలకున్నవి. అగాధ జలములు ప్లస్ ఆకాశపు తూములు విప్పబడినాయి. అంటే సముద్రంలో ఉన్న నీళ్లు
ప్లస్ పైన ఆకాశం నుంచి వర్షం మొత్తం వచ్చిందండి. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ప్రచండ వర్షం అంటే నాన్ స్టాప్ అండి. ఇక వర్షం అనేది ఆగలేదు. మనకు ఒక వారం రోజులు వర్షం వస్తేనే మనం ఏ రోజు ఎప్పుడు కొంతసేపు ఆగింది అనేది గుర్తుంచుకుంటాం, ఏ రోజు స్టార్ట్ అయిందో గుర్తుంచుకుంటాం. అవును కదండి. 40 రోజులు ఆగకుండా రాత్రి పగలు వర్షం పడుతూనే ఉందంట. అంత వర్షంలో అసలు దేవుడు ఓడని కట్టుకొని అందులో ఉండమన్నారు ఆ వర్షాన్ని తట్టుకోవడానికి. ఆ ఓడ కాకుండా ఇంక ఏదైనా అయితే ఏదో ఒక పర్వతం మీద ఒక ఇల్లు వేసుకొని ఉండమంటే కుదరదు. ఎందుకని? అది గాలికి కానీ ఆ వర్షానికి కానీ అది అటు ఇటు చెదిరిపోవచ్చు. కానీ ఓడ నీటి మీద అది తేలుతుంది, నీటి మీద తేలుతుంది. ప్లస్ ఎటు ఉంటే అటు వీలు చూసుకొని నడుస్తుంది అది. కానీ దేవుని కృప ఉంటేనే దాంట్లో అయినా వీలు కలుగుతుంది. అవును కదండి. దేవుని ఆశీర్వాదం దేవుని కృప లేకపోతే అది కూడా కష్టమే. ఎందుకంటే ప్రయాణికులకి సముద్రం మీద జాలర్లకి సూచన ఇస్తారు. తుఫాను వస్తున్నప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెప్తారు. అంత ప్రచండ వర్షం కురుస్తున్నప్పుడు పైనుంచి వర్షం కింద నీళ్లు పెరిగిపోతూ ఉంటే ఎంత కష్టమైన పరిస్థితి అది. కానీ ఆ పరిస్థితిని కూడా తట్టుకొని వాళ్ళు నిలబడతారండి. 13వ వచనం. ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహు నొద్ద ప్రవేశించెను. అన్నీ అవే వచ్చేసినాయి అంట, 2 చొప్పున. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. దేవుడు అప్పుడు ఓడకి మూసేశారండి, మూత వేసేశాడు. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. అప్పుడు జనాలకు వచ్చిందండి ఒక ఆలోచన, వర్షం పడుతుంది, నోవాహు చెప్పింది కరెక్టే కదా అని. రాదా అండి ఆలోచన? మనకే వస్తుంది. మనకి ఇటు సైడ్ తొందరగా వరదలు రావు, కానీ మా సైడ్ కృష్ణానది సైడ్ మాత్రం వర్షాలు వస్తే వరద వస్తే పక్కనే కొండ ఎక్కాలి. కానీ కొండెక్కి కొండ మీదే కూర్చోలేరు కదా. కొంచెం ఎత్తుగా ఎవరి ఇల్లు ఉంటే సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకళ్ళ ఇంట్లో సామాన్లు పెట్టుకొని ఇంకొకళ్ళ ఇంట్లో ఆహారం సిద్ధం చేసుకొని ఉంటారు. ఎవరు ముందెళ్తే వాళ్ళకే. మొన్న వరదల టైంలో అదే జరిగింది. ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఎంతమందికి ఇస్తారండి ఆవాసం? ఒకళ్ళకి లేదా ఒక కుటుంబానికి లేదా 2 కుటుంబాలకు ఇస్తారు. ముందే అర్జీ పెట్టుకోవాలి, నీళ్ళు వచ్చేస్తుంటే మేము వస్తామని. అలా జరిగింది. మరి ఒక్కసారే వచ్చేసింది, అందరూ ఒక్కసారి వచ్చేయాలి. కనీసం సామాన్లు తెచ్చుకోకపోయినా అందరూ వచ్చేయాలి. ఈ ఇంట్లో ఎంతమంది పడతారు, ఆ ఇంట్లో ఎంతమంది పడతారు, అలా చూసుకొని వెళ్ళిపోతారు. మరి అంత వర్షం పడుతున్నప్పుడు వీళ్ళు కూడా నోవాహు చెప్పాడు కదా, మైండ్లో తట్టిద్ది కదా, నోవాహు సేఫ్గా ఉన్నాడు. వాళ్ళందరూ చూస్తున్నాయి కానీ జంతువులు వచ్చినాయి. కానీ జంతువు అంటే కనిపించకుండా, ఒక పురుగు అంటే కనిపించకుండా వెళ్తుంది. అన్ని జంతువులు అంటే కనిపించకుండా వెళ్ళవు కదా. జంతువుల్ని కూడా పెట్టుకున్నాడు. మనకు చోటెందుకు ఇవ్వడని చెప్పి వర్షం స్టార్ట్ అయినాక జనాలందరూ వెళ్ళి అడుగుండొచ్చు, మేము మునిగిపోతాం, మాకు ప్లేస్ ఇవ్వ అని. కానీ అక్కడ లాక్ వేసింది ఎవరు? దేవుడే లాక్ వేశాడు. లాక్ తీయడానికి లేదు. ఇక్కడ నోవాహే కాదండి, యేసుక్రీస్తు వారే ఆత్మరూపంలో వాళ్ళందరికీ సువార్త చేశారంటండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఒకసారి వచనం చూద్దామండి. మొదటి పత్రిక
3:20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని. చాలండి. నోవాహు కాదండి చెప్పింది, యేసుక్రీస్తు వారే ఆత్మరూపంలో వెళ్ళి వాళ్ళందరికీ చెప్పారంట, మీరందరూ పాపంలో ఉన్నారు, మీరందరూ నశించిపోతారు, మీ ఆత్మలు రక్షించుకోండి, మీ శరీరాలు రక్షించుకోండి, ఆ ఓడలోకి ప్రవేశించండి అని చెప్పి యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్పడం జరిగిందండి. కానీ వాళ్ళు మాత్రం మేము బ్రతకము, మాకు రక్షణ వద్దు, మేము చనిపోతామయ్యా, మేము రాము అని చెప్పి ఆ జలప్రళయానికే తమ యొక్క శరీరాలను అప్పగించేశారండి. మేము మారు మనసు పొందము, మేము ఈ లోకాశల్లోనే ఈ లోకంలోనే ఉండిపోతాము, మాకు ఆ మహాలోకం వద్దు, మాకు ఆ రక్షణ వద్దు, ఆ ఓడ ప్రవేశం మాకు వద్దు అన్నట్లుగా వాళ్ళు అక్కడ బ్రతికారండి. అలా ఉన్నారు కాబట్టే ఓడలోనికి వాళ్ళు రాలేకపోయారు. ఎన్నో వచనం వరకు జరిగామండి? 16 అయిపోయింది. 17వ వచనం అండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తెలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. 18వ వచనం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. గొప్ప పర్వతముల్లో ఒక పర్వతం పేరు చెప్పండి. గొప్ప పర్వతములు, మనకు తెలిసిన గొప్ప పర్వతం ఎవరెస్ట్ శిఖరం. హిమాలయాల్లోన ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం అండి. అలాంటి పర్వతాలే మునిగిపోయాయంట వర్షానికి. మన చుట్టుపక్కల ఎక్కడ కొండలు లేవుగా. ఇక్కడ ఏరియా వాళ్ళకి ఎవరికి కొండలు తెలియదు. అటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అటు సైడ్ వెళ్తే కొండలు కనిపిస్తాయండి. ఆ కొండ దగ్గరికి వెళ్ళి కొండెక్కి చూస్తే కింద మనుషులు చిన్నగా కనిపిస్తారు, కింద ఉన్న వాళ్ళు కొండ మీద ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు చిన్నగా కనిపిస్తారు. అలాంటి కొండలు కాదండి, పర్వతాలే, మహాపర్వతాలే మునిగిపోయాయంట. ఎంత వర్షం వచ్చిందండి చెప్పకూడదు కానండి. ఒక మాట, కృష్ణానది గురించి అందరికీ తెలిసిన విషయమే. కృష్ణానది పొంగిపోయి ఆ పక్కనున్న కొండ ఎక్కడ మునిగిపోద్దోనని ఒక సామెత ఉంది. అది మునిగిపోతే ప్రళయం వస్తుంది, భూమి నాశనం అయిపోతుంది అనే ఒక నానుడి మేము చిన్నప్పటి నుంచి ఉంది. మా నాన్నలు చిన్నప్పటి నుంచి చెప్తారంట. వాళ్ళకు ముందు అంటే ఈ జల ప్రళయం గురించి ఎలా వచ్చింది, పూర్తిగా రాకుండా కొంచెంగా వచ్చింది. ఎప్పటికైనా సరే కొండలు మునిగిపోతాయి అని ఆల్రెడీ ఒకసారి మునిగింది అనే ఆలోచన ఉంది వాళ్ళకి. ఎప్పుడు ఆలోచన ఇది? నోవాహు జల ప్రళయంలో మునిగిపోయినాయి, మహాపర్వతాలే మునిగిపోయినాయి. విజయవాడలో ఉన్న కనకవరకు కొండ ఒక లెక్క, కృష్ణానది పొంగితే ఆ కొండ మునిగిపోద్ది అని ఆలోచన అండి. అక్కడున్న పరిస్థితి, మనుషుల సిచ్యువేషన్ అది. వరదలు వస్తున్నాయి అంటే ఆ నీళ్ళల్లో నీటికి కొన్ని పూజలు చేస్తారు తెలుసు కదండి అమ్మ. ఎందుకని? శాంతింపజేయడానికి. కానీ ఇది ఎక్కడున్నది? దేవుడే ఇచ్చాడు. పర్వతాలనే దేవుడు ముంచేశాడు. 40 రోజులు ఆకాశ తూముల్ని విప్పేశాడు, సముద్రాన్ని పొంగజేశాడండి దేవుడు. దానివల్ల మహాపర్వతాలే మునిగిపోయాయి. అంత కోపం దేవునికి ఎందుకు వచ్చిందంటారు? మనుషులు చేసే పాపాలు బాల్యము నుండి కూడా
చెడ్డగానే ఉన్నారంటండి. అంత పాపంతో దేవుడు కోపంతో ఉగ్రుడైపోయాడు. ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని తన యొక్క తాను చేసిన సృష్టి మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నూతనంగా మళ్ళీ సృష్టి చేయాలనుకొని ఒక్క కుటుంబాన్ని ప్లస్ ఒక్కొక్క జాతిలో 2 చొప్పున ప్రతి దాన్ని సపరేట్గా ఉంచి మిగిలిన మొత్తాన్ని నేల మట్టుకు మొత్తాన్ని తుడిచివేసేసాడండి దేవుడు, ఒక్కటి కూడా లేకుండా. 20వ వచనం అండి. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను. 15 మూరలు అంటే మన మూరతో లెక్కేస్తే 15 మూరలు అంటే ఎంతో హైట్ కాదండి, అది దేవుని యొక్క కొలత. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను కనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. ఏమండి, తన చేత్తో చేసుకున్నాడు దేవుడు మనిషిని. చేత్తో చేసుకొని తన జీవాన్నే పెట్టాడు. మన పిల్లలు ఎంత చెడ్డవారైనా, మనకెంత కోపం వచ్చినా కోపంలో చచ్చిపోమని అరుస్తాం కానీ సస్తావరా అంటాం కానీ వాళ్ళకి అలాంటి పరిస్థితి వస్తే మనకు ఎంత బాధ అండి, చాలా బాధ. మనం ఏం చేసాం వాళ్ళకి జీవాన్ని మనం ఇవ్వలా. అలా అని చెప్పి వాళ్ళని మన గర్భంలో మన చేతులతో వాళ్ళు మనం చేయలే. భూమి మీదకి వచ్చాక కూడా వాళ్ళకి తినటం నేర్పించాం, ఆహారం ఇచ్చాం అంతే. ఆహారము, వస్త్రము ఇచ్చాం, ఉండడానికి ఒక నివాసం ఇచ్చాం. మిగిలిన వాళ్ళు గాలి పీల్చిన దగ్గర నుంచి వాళ్ళు ఎదిగే దగ్గర నుంచి ప్రతిదీ కూడా చేసింది దేవుడే. కానీ అలాంటి బిడ్డకి ఏదైనా పరిస్థితి, అనుకోని పరిస్థితి వస్తేనే మనం తట్టుకోలేమే. మరి తన చేతులతో చేసుకున్న తండ్రి అంతమందిని నాశనం చేశాడంటే ఆయనకి ఎంత బాధేసి ఉంటుందండి, చాలా బాధపడి ఉంటారు. 22వ వచనం అండి. పొడి నేల మీదనున్న వాటన్నింటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అది భూమి మీద ఉండకుండా ఓడలో భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను. చూడండి అసలుకి దేవుడు ఏం చేశాడో. ఒక్క జీవం కూడా అసలుకి నేల మీద ఆకాశానికి పక్షిని కానివ్వండి, భూమి మీద ఉన్న జంతువులు కానివ్వండి, దేన్ని వదిలిపెట్టలేదంట. మనిషి పాపం ఎంత తీవ్ర స్థితిలో ఉంటే దేవునికి అంత కోపం వచ్చి ఉంటుందంటారు. ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నామంటే లోకంలోనే ఉండిపోతున్నాం. కానీ దేవుడి దగ్గరికి దేవుని మాటలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయండి. ఫోన్ తీస్తే వినిపిస్తున్నాయి. ఫోన్లో వినేవాళ్ళు ఉన్నారు దేవుని గురించి, కానీ ఆ తలుపు తీసుకొని రాలేకపోతున్నారు. లోకం అనేది ఒక దాంట్లోనే ఫిక్స్ అయిపోయి ఉన్నారండి. వెళితే చూసేవాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే అటు వెళ్తే ఇటు ఇంట్లో నా పరిస్థితి ఏంటి, లేకపోతే అటు దేవుడు అని చెప్పి వెళ్ళిపోయామనుకోండి మన శరీర అవసరాలు తీరవు, ప్లస్ మనం ఎన్నో ఖండించుకోవాలి. ఈరోజు ఆదివారం అండి, కొన్ని ఖండించుకుంటేనే మనం ఇక్కడికి రాగలం. ఈరోజు వాళ్ళు మ్యారేజ్ డే అంటండి, ఎంజాయ్ చేస్తే అసలుకి సండే హాలిడే, జాలీడే, అవును కదండి. ఎంజాయ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ దేవుడు ఏది ఇచ్చినా ఏది చేయగలిగినా దేవుడే అని చెప్పి ఉండాలి. కానీ మేము దేవుడి దగ్గరకు వస్తే ఇలాంటివన్నీ మానుకోవాలి అనే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. కొంతమంది అంటే వాళ్ళు అలాగే చెప్తారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారు, బ్రతికుండంగా అనుభవించడానికే పుట్టాము అని అనుకునే వాళ్ళే ఎక్కువండి. లోకాశల్లోనే నలిగిపోతున్నారు జనాలు. రక్షణ పొందండి, రక్షింపబడండి అని చెప్తుంటే మేము మారు మనసు పొందము, మేము రక్షణ పొందము, రక్షణలోనికి రాము అని చెప్పి లోకాశల్లో చక్కగా సంతోషంగా జనాలు విహరిస్తున్నారండి. మనం చెప్పాలనే ఆలోచన మనకు వచ్చినా రెండోసారి మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదండి. అస్సలకి ఏమైనా కదిలిస్తే ఆ దేవుడి గురించి చెప్పిద్ది, కానీ
వీళ్ళకి ఎక్కడ తగులుకున్నాడో ఆ దేవుడు అని అనే మనుషులు ఉన్నారండి. మన చుట్టూ ఉన్న మనుషులు అలా ఉన్నారు. వీళ్ళకెక్కడ తగిలాడు ఈ దేవుడు అని అంటున్నారు. 40 రోజులు రాత్రి పగలు వర్షం వచ్చిందండి. ఇంత వివరంగా రాశారే, ఏ గ్రంథంలో అయినా ఇంత వివరంగా దేవుడు రాశాడండి? ఇలా ప్రళయం వస్తుంది, ఇలా నాశనం అయిపోద్ది, నేను ఇలా నాశనం చేస్తున్నాను, నేను మిమ్మల్ని ఇలా చేశాను అని ఎక్కడా రాసలేదండి. కానీ వాళ్ళు అవే పట్టుకొని వేలాడుతున్నారు. కానీ నిజమైన దేవుణ్ణి, నిజమైన దైవ గ్రంథాన్ని, దేవుని గురించి చెప్పే దేవుని పిల్లల మాటలను వినడానికి మాత్రం జనాలు ఎవ్వరూ ఇష్టపడట్లేదండి. మేము మారు మనసు పొందము, మేము జలప్రళయంలో ఎలా అయితే సర్వము నాశనం అయిపోయిందో, క్రీస్తు వారి 2వ రాకడలో ఆయన క్లూ ఇస్తారు కదా, వచ్చేస్తున్నాను అని. యేసుక్రీస్తు వారి సిలువలో 2 దొంగలు, ఒక దొంగ అక్కడ సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకున్నాడో అలా సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ పరిస్థితి మాత్రం అంత మాత్రం దేవుడు ఎవరికి ఇవ్వడండి. 2వ రాకడ జలప్రళయంలో 40 రోజులు వర్షం ఎలా స్టార్ట్ అయ్యి ముంచేసిందో, క్రీస్తు వారి 2వ రాకడలో కూడా అలానే ప్రళయం వస్తుంది, నాశనం అనేది జరిగిపోతుంది. మన చావు ఎప్పుడో తెలియదు, అలానే యేసుక్రీస్తు వారి రాకడ ఎప్పుడో కూడా తెలియదండి. ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఆ రాకడ లోపు, మనం చనిపోయే లోపు మనం రక్షణలోనికి వచ్చి ఉంటేనే ఆ మహాలోకానికి మనం వెళ్ళగలమండి. ఈ నోవాహు గారి జలప్రళయంలో వాళ్ళు రక్షణలోనికి రావాలంటే వాళ్ళలోకి వచ్చారు. వాళ్ళలోకి రావడం వల్లనే వాళ్ళకి రక్షణ అనేది వచ్చింది. నోవాహు కుటుంబానికి ప్లస్ దేవుడు చెప్పిన జంతువులు, 2 వచ్చిన జంతువులకు మాత్రమే రక్షణ వచ్చింది. మిగిలినవన్నీ ప్రతిదీ శరీరంతో జీవంతో ఉన్న ప్రతిదీ కూడా తుడిచిపెట్టుకుపోయిందంట. ఇది మనకు సాదృశ్యం. క్రీస్తు వారి 2వ రాకడలో మన పరిస్థితి కూడా ఇదే. మనం కూడా ఇలానే నాశనం అయిపోతాం. రక్షణలోనికి వచ్చేసాం కదా అనుకుంటే కుదరదు. ఆ ఓడలో వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారండి? నెక్స్ట్ అధ్యాయం చూస్తే తెలుస్తుంది. సంవత్సర కాలం ఉంటారు ఓడలో. ఏమంటే మనం ఎక్కడికన్నా ఊరు ప్రయాణం పెట్టుకుంటే, ఒక వారం రోజులు ట్రిప్ పెట్టుకుంటే ఫుడ్ పట్టుకెళ్తాం, చాలకపోతే డబ్బులు పెట్టుకుంటాం. అలానే ఫుడ్ ఒకటి ఉంటే సరిపోదు, బట్టలు కావాలి. కొంతమంది బట్టలు 2 రోజులకు ఒక రోజు సెట్ చేసుకుంటారు, కొంతమంది వేసేసుకొని డబ్బులుంటే మిగిలిన రోజులకి కొనుక్కుంటారు, కొంతమంది ఉతికి మళ్ళీ వేసుకుంటారు, అవకాశాన్ని బట్టి చేసుకుంటారు. మరి ఆ ఓడలోని అన్ని జంతువులకి ఆహారం అంటే ఎంత సిద్ధం చేసుకొని ఉంటాడు నోవాహు. ఒక్కొక్క జంతువు ఎక్కువ తినొచ్చు, ఒక్కొక్కటి తక్కువ తినొచ్చు. అవును కదండి? నోవాహు కుటుంబానికి సరిపోవాలి, పక్షులకి, పురుగులకి, జంతువులకి అన్నిటికి సరిపోవాలంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఆహారం కోసం. అవును కదా? ఆ ఓడలో ఉన్నంత అన్ని రోజులు కూడా ఎంతో ఒదిగి దేవునికి లోబడి ఉన్నారు. మనం కూడా రక్షణలోనికి వచ్చాక మనం కూడా ఎలా ఉండాలి? దేవుని ఆజ్ఞ ప్రకారం దేవునికి లోబడే ఉండాలండి. ఈ నోవాహు జలప్రళయం అనేది బాప్తిస్మానికి ఒక సూచన. రక్షణలోనికి రావడానికి వాళ్ళు ఓడెక్కారు. మనం రక్షణలోనికి రావాలంటే యేసుక్రీస్తు వారి నామంలో, ఆయన యొక్క రక్తంలో మన పాపాలను కడుక్కొని బాప్తిస్మం ద్వారా మనం రక్షణలోనికి రావాలి. రక్షణలోనికి ప్రవేశించడానికి బాప్తిస్మం అనేది మనకు ఒక మార్గం. మన పాపాలన్నీ కడగబడతాయి. ఆ రోజు నుంచి మనం పరిశుద్ధంగా జీవిస్తే ఆయన యొక్క 2వ రాకడలో చక్కగా ఆయనతో పాటు వెళ్ళిపోవచ్చు. అవును కదండి? మేము రక్షణ తీసేసుకున్నాం, మేము వెళ్ళిపోతాం అనే ధైర్యంతో మనం ఉన్నామనుకో కుదరదు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే విధేయత కలిగి జీవించారో అలా మనం జీవిస్తేనే, విధేయత కలిగి జీవించాలి. విధేయత కలిగి జీవించే పరిస్థితి అసలు లేదండి భూమి మీద. భూమి మీద ఏంటి, మన ఇంట్లోనే ఉండట్లేదు. అవును కదండి? లెగిస్తే అత్త అంటే కోళ్ళకు పడదు, తల్లి అంటే కూతురుకు పడదు, భర్త అంటే భార్యకు పడదు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లాడిపోతున్నామండి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరి దగ్గరికి వస్తాడు వాడు? ఫస్ట్ దేవుని గురించి తెలియని వారి దగ్గరికి అస్సలు వెళ్ళడండి. తెలిసిన వారి పక్కనే కాపేసుకొని కూర్చుంటాడు. ఎప్పుడు అవకాశం దొరికిద్దా కాటేద్దామా అని.
దేవుని దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే దానికి అసలు బాడీ షేక్ వచ్చేస్తుంది. మనం చూసాం కదా, యేసుక్రీస్తు వారు నువ్వు ఈ పేరేంటంటే సేనా దెయ్యములు అని చెప్తారు. అయితే నన్ను పాతాళాన్ని పంపించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా? అక్కడికి నన్ను పంపించకు, ఆ పందుల మందలోకి నన్ను పంపించు, మమ్మల్ని పంపించు అంటే అవి. పాతాళం అంటే వాటికి భయం. దేవుని పిల్లలు ఎక్కడైతే పరలోకం వెళ్ళిపోతారో మహాలోకాన్ని అనుభవించి వచ్చాయి. వచ్చింది ఆ అపవాది. ఆ మహాలోకానికి దేవుని పిల్లలు వెళ్ళిపోతే ఎలాగా, మాతో పాటు వీళ్ళు కూడా పాతాళానికి భయంకరమైన లోకానికి వచ్చేయాలని చెప్పి అది కాపు కాచుకొని కూర్చుందండి, దేవునికి మనల్ని దూరం చేయడానికి. కానీ మనం దేవునిని పక్కన పెట్టేసి దేవుని మాటలు తెలిసి కూడా దేవుని మాట నీ రకంగా వింటున్నామండి. అయినా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం చక్క అపవాది యొక్క సంరక్షణలో దాని పోషణలోనే పెరుగుతున్నాం. ఇది ఖచ్చితంగా చెప్పగలం, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. అపవాది అలా లాగేస్తుందండి మనల్ని. దాన్ని తప్పించుకోవాలంటే ఎంత కష్టపడాలో. పొద్దున కృష్ణ చెప్తున్నాడు, వాక్యంతో ఉదక స్నానం చేయాలని నేనే చెప్పానని చెప్తున్నాడు. వాక్యాన్ని వింటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, వాక్యంతో సహవాసం చేస్తూ ఉంటేనే ఆ అపవాదికి మనం అవకాశం ఇవ్వకుండా ఉంటామండి. దానికి అవకాశం ఇవ్వకుండా రక్షణలోనికి వచ్చిన మనం, వీళ్ళు ఏ విధంగా అయితే దేవునికి లోబడి ఉన్నారో అలానే మనం కూడా దేవునికి లోబడి మన మరణం వరకు, లేకపోతే క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఆయన్ని ప్రచురిస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతికితే మనం ఆ పరలోకానికి చేరుకుంటామండి. ఇంకొక వచనం చూడండి, 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. 150 దినములు. 150 అంటే నెలకు 30 రోజులండి. 5 నెలలు. 5 మూడులు ఎంత అండి? ఏంటి ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. 5 నెలలు భూమి మీద వాటర్ ఉన్నాయంటండి, ప్రబలను. వర్షం 5 నెలలు వర్షం పడిన 40 రాత్రింపగలు పడిన వర్షపు నీరు 5 నెలలు భూమి మీద అలానే ఉన్నాయంటండి. 7వ అధ్యాయం అయిపోయిందండి. కావున మనం ఎలా ఉండాలి? మేము రక్షణలోకి వచ్చేసాంగా. నోవాహు ఏ విధంగా అయితే ఓళ్ళలోకి వెళ్ళిపోయాడో మేము కూడా బాప్తిస్మం ద్వారా సంఘంలోకి రక్షణలోకి వచ్చేసామండి, మాకు ఏ ప్రాబ్లం లేదండి అనుకుంటే కుదరదు. మనం కూడా నోవాహు ఏ విధంగా అయితే విధేయత కలిగి దేవుని ఆజ్ఞకు లోబడి ఓడలో కూడా తనకు నచ్చినట్టే ఉన్నాడు, దేవునికి నచ్చినట్టే ఉన్నాడు, కానీ తనకు నచ్చినట్టు లేడు. మనకి 8వ అధ్యాయం వచ్చేసాక 8, 9 చూస్తే తెలుస్తుందండి. దేవుడు ఎప్పుడు బయటకు రమ్మంటే అప్పుడే వస్తాడు. దేవుడు రమ్మన్నప్పుడే వస్తాడు, కానీ నీళ్ళు వెళ్ళిపోయినాయిగా ఆరిపోయినాయిగా అని చెప్పి పక్షుల్ని పంపించి చూసినా సరే దేవుడు నువ్వు బయటికి రా నోవాహు అన్నప్పుడే బయటకు వస్తాడు. అప్పటి వరకు రాడండి. అంత కట్టుబడి ఉన్నాడు దేవునికి నోవాహు. మనం కూడా అలాంటి నోవాహు వంశం నుంచి వచ్చిన వాడే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. అసలుకి పొద్దున అబ్రహాం గురించి చదువుకున్నాం, అబ్రహాం గురించి తెలుసు, కానీ అక్కడ చూస్తుంటే ఎలా ఉందండి పిక్చరు? అంత లోబడ్డా. మనం ఎంతసేపటికి యోసేపు పాపం చేయలేదు, యోసేపు ప్రశాంతంగా ఉన్నాడు, యోసేపు యుద్ధం లాంటి వాటికి ఇష్టపడ్డు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని యోసేపు గురించే చెప్పుకున్నాం. కానీ అబ్రహాము అక్కడ రక్తం చిందించడానికి కానీ గొడవలు పెట్టుకోవడానికి కానీ అబ్రహాం ఇష్టపడలేదు, అసలుకి ఒప్పుకోలేదు. శాంతియుతంగా చర్చలు కొనసాగిద్దాం అనుకున్నాడు. శాంతియుతంగానే తన అక్కడ సహోదరుల దగ్గరైనా సరే, తన తండ్రి దగ్గరైనా సరే, కాకపోతే అన్య దేవతల విషయంలో మాత్రము రివర్స్ అయ్యాడు. అవును కదండి? మనం కూడా అలాంటి పరిస్థితిని, మన చుట్టూ ఎంత కఠినమైన పరిస్థితి ఉన్నా మనం అలా చూస్తూ ఊరుకోవాలి, అలా భరిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారిని ఉమ్మేశారు, సిలువ పెట్టారు, కొరడాలతో కొట్టారు. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు అని అన్నాడు. అలాంటి మనస్తత్వం మనకు రాదు. ఆయన దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి అనకలిగాడు అంటున్నాం. మనం ఎవరమండి? దేవుని పిల్లలమే. మనల్ని దేవుడు అపవాదం నుంచి పుట్టించలా, ఆయనే మనల్ని కన్నారు. మనము దేవుని పిల్లలమే. ఆయన మనకులానే శరీరాన్ని ధరించుకొని వచ్చారు. మనకి శరీరం ఉంది,
కానీ ఆయన మాత్రం తను వచ్చిన పనిని గుర్తుంచుకున్నాడు, తను చేయవలసిన పని ఏంటో తెలుసుకున్నాడు, లోబడి ఉన్నాడు. ఇది నేను చేయాల్సిన పని, ఇది నేను ఇలా చేస్తేనే నేను వచ్చిన మహాలోకానికి మళ్ళీ వెళ్ళగలను. కానీ అలా కాకుండా నాకు నచ్చినట్టు నేను చేశాను అనుకోండి, ఆ పరలోకానికి నేను వెళ్ళలేను, నాతో పాటు వీళ్ళందరినీ తీసుకువెళ్ళలేను అని యేసుక్రీస్తు వారు అనుకున్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా చేయగలిగారు. మనం కూడా చేయాలండి. మనం అలా ఉంటేనే మనం వెళ్ళగలము, మనతో పాటు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళగలం. యేసుక్రీస్తు వారి మరణం అక్కడ అవసరం, కానీ ఇక్కడ మనం మరణించాల్సిన అవసరం లేదు. ఎదుటి వారికి మాదిరిగా మనం ఉండాలి. మాదిరిగా మనం ఉండాలంటే ఆయన భరించినట్టుగా మనం కూడా భరించాలి. మనం భరించలేకపోతున్నాం, అస్సలు తట్టుకోలేకపోతున్నామండి. ఎందుకు చేయాలి, ఎందుకు మాట పడాలి, ఎందుకు ఇలాంటి పరిస్థితి మనకు వస్తుందని మనం ఎదురు తిరుగుతున్నాం. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఎంతసేపటికి క్రీస్తు వారి వలె మనం సాత్వికముగా ఆత్మఫలాలు ముందు పెట్టుకుంటే చాలండి, బ్రతికేయచ్చు. కానీ మనం అలా బ్రతకలేకపోతున్నాం. హరిబాబు గురించి వాళ్ళ కొలీగ్స్ ద్వారా నేను ఒక కాంప్లిమెంట్ విన్నా. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా, ఎంత చక్కటి మనిషి అండి, ఏమీ పట్టించుకోరు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు, చాలా సైలెంట్గా ఉంటారు, చక్కగా మాట్లాడతారు అని అంటున్నారు. కానీ నా గురించి అయితే ఎవరు చెప్పరండి అలాగా. మనం కూడా అలా ఆ రోజే అనుకున్నా నేను కూడా అలా చెప్పించుకుంటే బాగుండు అని. ఎవరు చెప్పరు, అలా చెప్పించుకునే స్థితిలో మనం మారలేమేమో అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే, మోషే గారు 40 సంవత్సరాలు తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికారు. 40 సంవత్సరాలు ఐగుప్తులో బ్రతికారు, తర్వాత 40 సంవత్సరాలు తన ఇష్టం వచ్చినట్టు బ్రతికారు. మిగిలిన 40 సంవత్సరాలే దేవుని కోసం బ్రతికారు. 120 సంవత్సరాల ఆయుష్ కాలంలో చివరి 40 సంవత్సరాలు దేవుని కోసం బ్రతికారు. ఇక నుంచైనా దేవుని కోసం మనం బ్రతకొచ్చు అని ఒక మాదిరి నేను పెట్టుకున్నాను. చూడాలి మన గమ్యం ఎటు లేదో, వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. మనందరం రక్షణలోనే ఉన్నాం, కానీ దీన్ని తొదముట్టించే వరకు, మన జీవాన్ని తొదముట్టించే వరకు మనం క్రీస్తు వలె విధేయతతో బ్రతకాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, నోవాహు జలప్రలయంలో జరిగిన విషయాలను పిల్లలకు చెప్పాను నాయన. ఆ పరిస్థితి మహాభయంకరమైన తండ్రి. అలాంటి పరిస్థితి మాకు మా మరణం తర్వాత కానీ నీ యొక్క రెండో రాకడలో కానీ జరుగుతుందని తెలుస్తండి. అలాంటి పరిస్థితిని మేము తప్పించుకోవాలంటే నీకు లోబడి విధేయత కలిగి జీవించాలి నాయన. నీ యందు భయభక్తులతో నిత్యము నీతోనే సహవాసం కలిగి జీవించాలి తండ్రి. అలా జీవించడానికి మాకు ఎల్లవెళ్ళ తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. అపవాది వచ్చి మమ్మల్ని తన వైపుకు లాక్కుపోతుంది తండ్రి, దానికి మేము ఆకర్షితులం అయిపోతున్నాం నాయన. ఈ లోకంలో లోకాశల్లో ఎదుగుతూ నిన్ను మరిచే బిడ్డలుగా మేము ఉంటున్నాం తండ్రి. అటు విధంగా కాకుండా ఆ మహాలోకానికి చేరే భాగ్యం అందరికీ దయచేయమని, నీ చిత్తమైతే మేము నీ ప్రణాళికలో ఉంటే ఆ రాజ్యానికి వారసులు అవ్వటానికి మమ్మల్ని మా పిల్లల్ని మేము మార్చుకునే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను చెప్పను, నేను నేను ఆగిపోతాను. 5 నిమిషాలు